రైతు సోదరులకు సూచనలు. పత్తి వేసినటువంటి రైతులు ఈ వర్షాలకి వర్షపు నీరు నిలబడితే ఆకులు ఎర్రగా మారి పూత మరియు గూడ రాలిపోతాయి కనుక పొలంలో నిలబడి ఉన్న నీటిని తీసివేయాలి. ఓకే, తర్వాత ఎకరాకి 25 నుంచి 30 కిలోల యూరియా మరియు 10 నుంచి 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని అదనంగా వేసుకోవాలి. వాతావరణం అనుకూలించిన వెంటనే పలుమార్లు మనం అంతర్కృషి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇంకా అధిక వర్షాల తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు పత్తిలో ఏంటంటే, కాయకుళ్ళను తగ్గించడానికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ని, దీన్ని COC అంటారు, 0.1 గ్రామ్ స్ట్రెప్టోసైక్లిన్ 1 లీటర్ నీటికి మొక్కలు క్రింది భాగపు కొమ్మలు మరియు పచ్చటి కాయలు తడిసేలా పిచికారీ చేసుకోవాలి. ఆకుమచ్చ తెగులు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఈ వాతావరణానికి. కాబట్టి ఆకుమచ్చ తెగులు మనం నివారించుకోవడానికి రాకుండా ముందస్తుకి మ్యాంకోజెబ్ లీటర్ నీటికి లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్, ఇందాక మనం చెప్పినట్టు కాపర్ ఆక్సీక్లోరైడ్ COCని కానీ పిచికారీ చేయాలి. లేదా ప్రొపికోనజోల్ కానీ లేక క్రైసోమిక్స్ మిథైల్ కానీ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి ఈ మోతాదులో పిచికారీ చేసుకోవాలి. ఓకేనా? కాయ రాలడం ఎక్కువగా ఉంటే ప్లానోపిక్స్ని 0.25 మిల్లీలీటర్ పర్ లీటర్కి ఈ విధంగా కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది రైతు సోదరులందరూ గమనించుకొని వాళ్ళ పత్తి పొలాలని కాయ రాలకుండా ఈ వర్షం నుండి కాపాడుకుంటే మనకు దిగుబడి తగ్గకుండా పంట నష్టం రాకుండా ఉంటుంది. రైతు సోదరులందరూ ఇది గమనించుకుంటారని కోరుచున్నాను. థ్యాంక్ యూ.